వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. ముందుగా మొదటిది బాలయ్యతో వెంకీ మామ త్వరలోనే రానున్న ఎపిసోడ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సీజన్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాలు రాబోతున్నాయి. ఇక ఈ మధ్య ప్రతి సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్స్టాపబుల్ షోకి వస్తున్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిత్రాలు అన్స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నాయి. ఈ క్రమంలోనే వెంకీ మామ, అనిల్ రావుపూడి ఇద్దరు కూడా బాలయ్యతో సరదాగా ముచ్చట్లు పెట్టేందుకు వచ్చారు. రామ్ చరణ్ కూడా తన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్స్టాపబుల్ షోకి వస్తాడని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం డల్లాస్ లో ఉన్న సంగతి తెలిసిందే. డల్లాస్ లో గేమ్ చేంజర్ ఈవెంట్ నిర్వహించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే డోప్ పాటను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అన్స్టాపబుల్ షోకి వస్తాడా అన్నది చూడాలి. ఇప్పుడైతే వెంకీ మామ, అనిల్ రావుపూడి అన్స్టాపబుల్ సెట్ లోకి వచ్చారు. బాలయ్య, వెంకీ మామలు ఆత్మీయంగా కలిసి ఉన్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ డాకు మహారాజ్ తో వెంకీ మామ ఏ రకమైన ముచ్చట్లు పెడతారో చూడాలి. పనిలో పనిగా 2 సినిమాల ప్రమోషన్స్ ఒకేసారి జరుగుతున్నాయి అని అంతా అనుకుంటున్నారు. బాలయ్యతో అనిల్ రావుపూడి ఆల్రెడీ ఓ సినిమాను తీసి ఉన్న సంగతి మనకు తెలిసిందే. బాలయ్య, అనిల్ రావుపూడి, వెంకీ మామ కలిసి పెట్టే ముచ్చట్లు, చేసే అల్లరి ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్య, వెంకీ మామ కలిసి ఇలా ఓ షోలో కనిపించడం ఇదే మొదటిసారి అన్నట్లుగా కనిపిస్తుంది. తన సినిమా ప్రమోషన్స్ కోసం రానా షోకి కూడా వెంకీ మామ వెళ్తాడా లేదా అన్నది చూడాలి. గోదావరి గట్టు మీద అనే పాటతో ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. నా సినిమా లేకపోయి ఉంటే ఓజీని తీసుకొచ్చేవాడిని చరణ్ అంటున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్ళినా దీని ప్రస్తావన తేకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మాన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు పలుమార్లు ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల ఓజీ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. నిన్న అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్, తమన్ కు సైతం ఇది తప్పలేదు. ఒకవేళ తాను కనుక సంక్రాంతికి రాకపోయుంటే కళ్యాణ్ బాబాయ్ని ఒప్పించి ఎలాగైనా ఓజీ రిలీజ్ అయ్యేలా చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా స్టేడియం ఈలలతో హోరెత్తిపోయింది. తమన్ ప్రసంగం మొదలు కాగానే వేరేది వినిపించినంత హోరుగా ఎన్ఆర్ఐలు ఉక్కిరి బిక్కిరి చేశారు. ముందు గేమ్ చేంజర్ లో ఓజీని చూద్దామని, ఆ తర్వాత మీ కోరిక నెరవేరుతుందని చెప్పిన తమన్ గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ కు బ్రోకు ఏం చేశానో తెలుసుగా, ఈసారి అంతకు మించి చేస్తాననేలా హింట్ ఇవ్వడం మామూలు కిక్కివ్వలేదు. ఇండియన్ హిస్టరీని తిరగరాసే స్థాయిలో ఓజీ ఉంటుందని చెప్పిన తమన్ ఈవెంట్కు వచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ అయితే ఇచ్చాడు. ఎస్జే సూర్య మాట్లాడేటప్పుడు పవన్ పేరు ఎత్తగానే ఓ 2-3 నిమిషాల పాటు ఏ సౌండ్ వినిపించినంత అల్లరి రేగింది. దీన్ని బట్టే ఓజీ ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఇంకా పవన్ ఎంట్రీ కాలేదు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను, పాటను బ్యాంకాక్ లో పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఓజీ కన్నా ముందు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని తెలిసినా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ చాయిస్ ఏంటో పలు సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. ఎలా చూసుకున్నా 2025 దీపావళి కన్నా ముందు ఓజీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ అంతకన్నా ఆలస్యమైతే మాత్రం 2026 సంక్రాంతి బరిలో దింపుతారు. అప్పుడు ఎన్టీఆర్, నీల్ తో పాటు పోటీ రసవత్రంగా మారుతుంది. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ డాకు మహారాజ్ అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. ఒక సంక్రాంతి పండగ గల ఈ సినిమా ఉంటుందని, ఒక దర్శకుడు ఏం చెప్పినా కాదు అనకుండా బాలకృష్ణ అందంగా చాలా బాగా చేస్తారు. బాలకృష్ణని ఈ సినిమాలో మేము ఎంతో కష్టపెట్టాం. టైంతో సంబంధం లేకుండా పిలిచినప్పుడు వచ్చి దర్శకుడికి కావాల్సింది ఇచ్చేస్తారు. వయసుతో సంబంధం లేకుండా మిగతా వారితో పోటీగా ఆయన గుర్రం నడుపుతుంటే మేమే ఆశ్చర్యపోయాం. ఈ సినిమాలో థియేటర్ దద్దరిల్లిపోయే ఒక మాస్ సాంగ్ కూడా ఉంది. మనకు తెలిసిన ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్ నుండి లీడ్ తీసుకుని స్టోరీ రెడీ చేశాను. ఇది పూర్తిగా మేము రాసుకున్న కథ. సంక్రాంతికి డాకు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా. బాలకృష్ణతో సినిమా చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రేమలో పడిపోతారు. ఆయనతో పనిచేసే అవకాశం ప్రతి దర్శకుడికి రావాలి. బాలకృష్ణకి ఈ జనరేషన్ పిల్లలు కూడా అన్స్టాపబుల్ వల్ల ఫ్యాన్స్ అయిపోతున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి గారి అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోలేను. అలాంటి అభిమానం బాలకృష్ణ గారి అభిమానుల నుండి కూడా ఇప్పుడు రావాలని అనుకుంటున్నానని తెలియజేశారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.